ఆది అంటే ప్రారంభము అని అర్థం, లేకపోతే ఆరంభం అని అర్థం. జెనసిస్ ఆది అనగా ఆరంభం అని అర్థం. కాండము అంటే భాగం, ప్రారంభం భాగము అని అర్థం. చాక్రీస్లో ఉన్నాయి. ఆరంభము లేక ప్రారంభము అనే ప్రారంభ గ్రంథం అని అర్థం. ఆది అంటే అన్నిటి ఆరంభాన్ని తెలియజేసే పుస్తకం అని అర్థం. అన్నిటి ఆరంభాన్ని తెలియజేసే పుస్తకం. సృష్టి ఆరంభం, సమస్త సృష్టి ఆరంభం, మానవుడు ఆరంభం, మానవ పాపం ఆరంభం, లేకపోతే మానవ వివాహం ఆరంభం, మానవ పాపం ఆరంభం, మానవుని యొక్క పతనం ఆరంభం, మానవుని యొక్క విమోచన ఆరంభం. ఇలా అన్నిటి ఆరంభాన్ని తెలియజేసేది ఆది కాండం అన్నమాట. 5 పుస్తకాలని ధర్మశాస్త్రం అని చెప్పడం జరుగుతుంది. అనగా ఇశ్రాయేలు నిజానికి ఇది నిర్గమాకాండ 20 అధ్యాయంలో 20, 21, 22, 23 అధ్యాయాల్లో ధర్మశాస్త్రం ఇవ్వడం జరిగింది. ఆ 3 అధ్యాయాలనే ధర్మశాస్త్రం అంటారు. కానీ అక్కడక్కడ రిపీట్ చేయటం వల్ల ధర్మశాస్త్రాన్ని ద్వితీయోపదేశం రెండోసారి చెప్పడం వల్ల మొత్తం 5 పుస్తకాలని కూడా ధర్మశాస్త్రం అని పిలిచేవారు అన్నమాట. కాబట్టి ఇశ్రాయేలీయుల యొక్క దేవుడు అనుగ్రహించిన అనగా ఇశ్రాయేలు దేవునితో తన సంబంధ బాంధవ్యాలను కొనసాగించుకోవడానికి దేవుడు యేసుక్రీస్తు వారు వచ్చే వరకు కూడా అది అతిక్రమాలు జరగకుండా ఉండడానికి ఇచ్చాడు. నిజానికి ఆది కాండంలో ధర్మశాస్త్రం లేదు. నిర్గమాకాండంలో ధర్మశాస్త్రం ఉంది. కానీ నిర్గమాకాండంలో ధర్మశాస్త్రం అందుకున్న ప్రజలెవరు? ఎక్కడ? నిర్గమాకాండంలో అనగా సీనాయి కొండ దగ్గర ధర్మశాస్త్రాన్ని అందుకున్న ప్రజలు ఎవరు? ఇశ్రాయేలుకి మూలం ఎవరు? అబ్రహాము. ఏ పుస్తకంలో ఉంది? అదనమాట. ఇశ్రాయేలీయుల యొక్క మూలాన్ని, ఇశ్రాయేలీయుల యొక్క వారి యొక్క పితరులను తెలియజేసే పుస్తకం ఆది కాండం అన్నమాట. మీకు అర్థమైందా? అందువల్ల ఇశ్రాయేల్ మూలం తెలియచేయబడిన ఆది కాండాన్ని ధర్మశాస్త్రంలో ధర్మశాస్త్రంలో పరిచయంగా పెట్టడం అనేది జరిగిందనమాట. అదొక భాగంగా పెట్టాడు. అంతేగాని ఆది కాండంలో దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వలేదు. పితరులతో దేవుడు దేవదూతల ద్వారా దర్శన కళల ద్వారా మాట్లాడేవాడు. ఏ కాలంలో అనగా అబ్రహాంకి ఇస్తే అబ్రహాంకి నిబంధన, దావీదుతో చేస్తే ఆదాంతో నిబంధన, నోహుతో నిబంధన, ఇలా నిబంధనలు జరిగించుకుంటూ వచ్చాడు ఇస్సాకుతో, యాకోబుతో. కానీ ఒక జాతి జనాంగానికి దేవుడు 613 కంటే పై ఆజ్ఞలు ఇచ్చాడు ధర్మశాస్త్రాన్ని. అర్థమైందా? ఈ ధర్మశాస్త్రాన్ని అందుకున్న ప్రజల యొక్క మూలం ఎక్కడయ్యా అంటే ఆది కాండం అన్నమాట. అంటే నిర్గమాకాండానికి పరిచయం ఏదన్నమాట? అది ఇశ్రాయేల్ జాతిని పరిచయం చేయడానికి తెలియజేసే పుస్తకం ఏదన్నమాట? ఆది కాండం అన్నమాట. అంత మాత్రమే కాకుండా ఆది కాండం అనేది నీవు నివసిస్తున్న అదే
నీవు నివసిస్తున్న సృష్టి ఎక్కడి నుండి వచ్చింది తెలియజేసేది. నీవు నివసిస్తున్నా, లేకపోతే నేను నివసిస్తున్నా, నీవు నివసిస్తున్న సృష్టి ఎలా వచ్చింది? నీవు నివసిస్తున్న సృష్టి ఎలా వచ్చింది? నీవు లేకపోతే నేను ఎలా సృష్టించబడ్డా? నీవు ఎలా సృష్టించబడ్డావు? నీవు నివసిస్తున్న సృష్టి ఎలా వచ్చింది? నీవు ఎలా సృష్టించబడ్డా? ఇశ్రాయేలీల యొక్క మూలం, ఇశ్రాయేలీలు ఎక్కడి నుండి వచ్చారు? ఎక్కడి నుండి వచ్చారు? పాపం ఎలా వచ్చింది? అపవాది ఆరంభం ఎక్కడ? అపవాది ఆరంభం ఎక్కడ? ఇవన్నిటికీ జవాబునిచ్చేది ఆది కాండం. అర్థమైందని? ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు ఇచ్చేది ఆది కాండం అన్నమాట. ఇశ్రాయేల్ ఎక్కడి నుండి వచ్చారు? అబ్రహాము నుండి. అర్థమైందా? కాబట్టి అబ్రహాం ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుడు సృష్టించడం బట్టి. అంటే దేవుడు ఆ సంతతి ఎవరు? నోహు సంతతి. నోహు ఎవరు? ఆదాము సంతతి. ఆదాము దేవుని సృష్టి. కాబట్టి ఎక్కడి నుండి ఒక మనిషి ఎక్కడి నుండి వచ్చాడు? సృష్టి ఎలా వచ్చింది? సృష్టి గుడ్లో నుంచి వచ్చిందంట. సృష్టి ఏంటంటే ఒక గుడ్డు బద్దలాసిపోతే వచ్చిందంట. అది ఏంటది? బిగ్ బ్యాంగ్ వేరు. మళ్ళా అదేమో విస్ఫోటనం, అంటే అలా పేలుడు. మరి అక్కడ బాంబు ఎవరు వేసారో తెలీదు. అర్థమైందని? దాని అంతటే పేలిపోయిందో లేకపోతే ఎవరైనా మా ఎవరైనా తయారు చేసేసారో తెలియదు, కానీ విస్ఫోటనం. ఇవన్నీ కూడా కోతి, ఇవన్నీ కూడా వీళ్ళ యొక్క స్వభావ లక్షణాలు బయట పెట్టాయి అనమాట. అంటే సమాధానం లేని అంటే ప్రశ్నలు అన్నమాట. కానీ నువ్వే నివసిస్తున్న సృష్టి ఎలా వచ్చింది? ఆది కాండం 1:1. దేవుడైన యెహోవా క్షమించు, ఆది అందు దేవుడు భూమి ఆకాశాలని, అంతే దేవుడు సృష్టించాడు, అంతే. కాబట్టి నువ్వు ఎలా సృష్టించబడ్డావు? దేవుని స్వరూపం, దేవుని పోలిక. ఆది కాండం 1:26-27 కదా. చూడండి ఎంత ఉన్నతంగా మన ప్రశ్నలు. లేకపోతే ఇవంతా కూడా ప్రశ్నార్థంగా ఉండును. తర్వాత ఇశ్రాయేల్ నుండి పుట్టిన మెస్సియా, ఇశ్రాయేల్ అలా ఎక్కడి నుండి వచ్చారు? అసలు ఇశ్రాయేల్ మూలం ఎక్కడ? ఆది కాండం 12 మనకి ఇశ్రాయేల్లకు మూల పురుషుడు అబ్రహాము కదా. పాపం ఎలా వచ్చింది? 3 ఆది కాండం కదా. అపవాది ఆరంభం ఆది కాండం 3. కాబట్టి అన్నిటి ఆరంభాన్ని తెలియజేసేది పాత నిబంధన. అంటే ఆది కాండాన్ని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు దాన్ని ఆయన దైవిక ముద్ర వేశాడు కదా. మోషే నన్ను గురించి రాశాడని చెప్పాడు ఆయన. అదైందా? మోషే నన్ను గురించి రాశాడని చెప్పాడు ఆయన. అలాగే మత్తయి సువార్త 19 వివాహానికి సంబంధించి ప్రభు మాట్లాడినప్పుడు ఆది కాండంలోనే మాట్లాడాడు కదా. చూద్దాం ఒకసారి. ఆది కాండం మత్తయి సువార్త 19 4-5 వచనాలు అనుకుంటూ చూడండి ఒకసారి. కాబట్టి ఆయన సృజించిన వాడు ఆది నుండి
వారిని పురుషునిగాను సృజించిననియు, ఇందు నిమిత్తం పురుషుడు తల్లిదండ్రులు విడిచి తన భార్యను హత్తుకొనని వారిద్దరూ ఏక శరీరమై ఉందరని చెప్పినని మీరు చదవలేదా? ఎక్కడ? 2:20 ఆదికాండం 2:24 చదవలేదా అంటున్నాడు అన్నమాట ప్రభు. అర్థమైందా? అసలు విడాకులు అనేవి లేవు. దేవుడు వివాహం చేసేటప్పుడు, మొదటి వివాహం చేసినప్పుడు వాళ్ళిద్దరికి విడాకులు తీసుకోవడానికి అవకాశం ఇవ్వలేదని చెప్పాడు అక్కడ. మరి మోషే ఎందుకు ఇచ్చాడు? మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి ఇచ్చాడు. ఆది నుంచి దేవుడు వివాహ వ్యవస్థలో విడాకులు అనేవి ఏర్పాటు లేవు. విడాకులు అనేవి విడాకులకి ఛాన్స్ ఇవ్వలేదు దేవుడు. అర్థమైందా? మోషే కాలం వచ్చేటప్పటికి హృదయ కాఠిన్యం బట్టి ఇచ్చాడు తప్ప, ఆది అని మొదటి వివాహం చేసిన ఆయన మీరిద్దరూ విడిపోయేటప్పుడు ఇలా విడాకులు తీసుకోండి అని చెప్పలేదు. అంటే విడాకులు అనేవి దేవుని దృష్టిలో, దేవుని యొక్క సంకల్పంలో లేవు అని ప్రభు మాట్లాడారన్నమాట. అదే 2:24 చెప్పారు కదా, ఏమని? ఆదికాండంలో, కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అన్నాడు అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎక్కడ తీసుకుని మాట్లాడారు? ఆదికాండం తీసి మాట్లాడారు. అర్థమైందా? అలాగే 3:15 22:18 ముఖ్య వచనాలుగా రాసుకోండి. మొదటి అధ్యాయము 26-27 3:15 22:18 22:18 ఆది కాండాన్ని రాయటానికి మూలం అన్నమాట అవి. అర్థమైందా? ఆది కాండాన్ని రాయడానికి ముఖ్య వచనాలు ఏంటంటే, ఆది కాండం ఎందుకు రాయాలి? మనం ఎలా సృజించబడ్డాం, మన పాప విమోచన కొరకు దేవుడు ఎవరి సంతతిలో నుంచి, స్త్రీ సంతతిలో నుంచి భూమి మీదకి రప్పించాలని ఆయన ఆలోచన చేశాడు. ఏది? ఆదికాండం 3:15. అలాగే ఎవరి సంతానం నుంచి రావాలనుకున్నాడు? అబ్రహాం సంతానం. 22:18 నీ సంతానం ద్వారా భూలోక రాజ్యాల్ని ఆశీర్వదింతానని దేవుడు, నీ సంతానం ద్వారా భూలోక రాజ్యాలను ఆశీర్వదింతానని దేవుడు ఏం చేశాడు? అబ్రహాంతో వాగ్దానం చేశాడు. ఆదికాండం 22:18 కదా. కాబట్టి ఇప్పుడు ఆదికాండానికి రాయడంలో ఉద్దేశం ఏంటి చెప్పండి? ఆదికాండం రాయడంలో ఉద్దేశం ఏంటన్నమాట? ఆదాము 930 సంవత్సరాల చరిత్ర రాయడానికా? 930 సంవత్సరాల చరిత్ర రాస్తే ఈ పుస్తకం, ఇంత పుస్తకం ఉండదు. 930 సంవత్సరాల చరిత్ర రాస్తే బైబిల్ ఎంత బైబిల్గా ఉండదు. అర్థమైందా? 969 సంవత్సరాలు మెతుశాల బ్రతుకు రాస్తే ఆది ఈ పుస్తకం బైబిల్ అనేది ఎంత ఉంటుందా? ఉండదు. అంటే ఎందుకు వాళ్ళ చరిత్ర రాయలేదు? వాళ్ళ చరిత్రలో వాళ్ళు జీవించిన జీవితకాలం రాయడానికి దేవుడు ఉద్దేశించలేదు. ఇశ్రాయేలు యొక్క మూలాన్ని, మానవ జీవితం యొక్క ఆరంభాన్ని, అర్థమైందా? పాపం యొక్క ప్రారంభాన్ని, పాపం యొక్క విమోచనకి దేవుడు భూమి మీదకి రప్పించే యేసుక్రీస్తు యొక్క అంటే స్త్రీ సంతానం ద్వారా భూమి మీదకి యేసుప్రభువుని రప్పించాలనే ఆలోచనని, ఇవి తెలియచేయడానికే దేవుడు ఆది కాండాన్ని రాయించాడనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ముఖ్య వచనం అన్నమాట. అంటే ముఖ్యం అంటే ఏంటి? ఏదైనా సరే ముఖ్యం ఏంటి 10 మాటల్లో ఏంటి? నువ్వు ఫోన్ చేసినందుకో ఏంటి విషయం ఏంటి అని అంటారన్నమాట. అర్థమైందా? అర్థమైందా? ఫోన్ చేసినందుకు 100 మాటలు మాట్లాడుతున్నారు. 100 మాటలు ఏంటి విషయం ఏంటి అని అడిగితే విషయం ఏం లేదు, రేపు ఏదో ఫంక్షన్ ఉంది, నువ్వు రావాలి, అంతే. ఎన్నో మాటలు మాట్లాడాడు. ఎక్కడికి వెళ్ళావు, ఏంటి, ఏమన్నారు, మీ అమ్మ ఎలా ఉంది, మీ నాన్న ఎలా ఉంది, తమ్ముడు ఎలా ఉంది, మొత్తం ఏదో 100 మాటలు మాట్లాడాడు. లాస్ట్కి వచ్చేటప్పటికి ఏంటయ్యా విషయం, ఏంటయ్యా బాబు విషయం ఏంటి, ఏం చెప్పి మాట్లాడుతున్నావు? విషయం ఏం లేదు, రేపు పొద్దున ఫంక్షన్ ఉంది, రావాలి. అన్ని మాటల్లో విషయం ఏంటి? మహనం అనమాట. అలాగే ఆది కాండంలో 50 అధ్యాయాల విషయం ఏంటి? యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావాల్సిన అవసరత. అర్థమైందా? యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావాల్సిన అవసరతను తెలియపరిచే గ్రంథమే ఆది కాండం అన్నమాట. అంతే. క్రీస్తు అవతరణకు మార్గముగా ఆది కాండం, అంతే.
అన్నిటి ఆరంభాన్ని తెలియజేస్తే తెలియజేయవచ్చు, కానీ ప్రాముఖ్యమైన విషయం రోమపత్రిక 5:12 మీరు చదివితే ఆ ప్రాముఖ్యమైన విషయం అనేది తెలుస్తుంది. ఆదికాండం 5:12 క్షమించండి, రోమపత్రిక 5:12 ఇట్లుండగా ఒక మనుషుడు, ఎవరై మనుషుడు? ఆదాము. ఎలా తెలిసింది నీకు? అంతే, అర్థమైందా? ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా ఎవరో మనుషుడు? ఆదాము. ఏది దేని బట్టి తెలిసింది? ఆదికాండం లేకపోతే ఒక మనుషుడు ఎవరో తెలియదు అన్నమాట. దేవుడు మన అవసరమైనవి రాయించాడు అన్నమాట. ఒక మనుషుని ద్వారా పాపం ఎలా ప్రవేశించింది? ఒక మనుషుని ద్వారా పాపం. ఆదికాండం 2:15 కదా. దేవుడి యెహోవా నేలమంటతో నిర్మించి వారు అన్ని తోట చెట్ల ఫలాలు అన్నీ తినవచ్చు, కానీ మంచి చెట్ల వృక్ష ఫలాన్ని మాత్రం వారు తినకూడదు, దినము నిశ్చయముగా దానికి ఆజ్ఞాపించాడు. అది హోషేయ గ్రంథం 6:7 హోషేయ గ్రంథం 6:7 ఆదాము నిబంధన మీరినట్లు పాపం ఎలా వచ్చింది? మొదటి యోహాను పత్రిక 3:7 చెప్పాడు కదా. 3:7 అనుకుంటా, 7 కాదు 4. ఆజ్ఞను అతిక్రమించేవాడు పాపం చేస్తున్నాడు, లేదా పాపం చేయవాడు ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే ఆదాము వ్యభిచారం చేయలేదు, ఆదాము దొంగతనం చేయలేదు, ఆదాము కష్టపడి పని చేయటం మానలేదు, ఆదాము ఏదో చేయలేదు, కేవలం ఆజ్ఞను అతిక్రమించాడు. దేవుడు చెప్పిన మాటని నిబంధన మీరాడు అనమాట. కాబట్టి నిబంధన మీరాడు. కాబట్టి నిబంధన మీరటం పాపం. ఆ పాపం వల్ల ఏమొచ్చింది? నువ్వు నిశ్చయంగా తినుదినమున ఏం జరుగుతుంది? చచ్చేదవు అన్నాడు అనమాట. ఎఫెసీయులకు పత్రిక 2:1 మీ అపరాధముల చేతను పాపముల చేత చచ్చిన వారే ఉండటం. అర్థమైందని చనిపోవటం, దేవుని దూరం అవటం. యెషయా గ్రంథం 59:2 కదా. చనిపోవటం అంటే ఏంటి? దేవునితో సంబంధాన్ని పోగొట్టుకోవడం, దేవుని వాళ్ళ కలుగు జీవంలో నుండి వేరుపరచడం, దేవుని వాళ్ళ కలుగు జీవంలో నుండి వేరుపరచడం అన్నమాట. కాబట్టి ఒక మనుషుని ద్వారా పాపం, ఆదికాండం, అవునా? ఒక మనుషుని ద్వారా పాపం, ఆ పాపం నుండి మరణం, ఆదికాండం. నిశ్చయంగా చచ్చేదవు. ఏ మరణం కాదు అది, శరీర మరణం కాదు. నిశ్చయంగా చచ్చేదవు అనేది ఏంటి? ఆజ్ఞ అతిక్రమించడం పాపం. పాపం వల్ల దేవునికి ఎడబాటు, దేవునితో సంబంధాన్ని పోగొట్టుకున్నాడు అనమాట. ఆదాము దేవునితో సంబంధాన్ని పోగొట్టుకున్నాడు. మనుషులందరూ పాపం చేయటం ఎలాగా? ఏ కాలంలో దేవుడు ఏ నియమాలు ఇచ్చాడో ఆ నియమాలకి మీరటమే మనుషులందరూ పాపం చేయటం అన్నమాట. అదాయన అనుజనులు సృష్టిని పూజించటం, శరీరాన్ని అపవిత్రం చేసుకోవటం, యూదులు ధర్మశాస్త్రం ఉండి కూడా తప్పు చేయటం, అదాయన. కాబట్టి అందరూ పాపులే. కాబట్టి పాపం చేశారు కాబట్టి మరణం అందరికీ సంప్రాప్తమైంది. ఇప్పుడు ఆ మరణం నుండి విడుదల చేయడానికి యేసు ప్రభు లోకానికి వచ్చారు అన్నమాట. రోమపత్రిక 8:1 అందువల్ల మనం అన్ని విషయాలు అంటే చదవండి ఒకసారి రోమపత్రిక 8:1. కాబట్టి ఇప్పుడు ఏ శిక్ష ఇది లేదు, పాపం వల్ల వచ్చే శిక్ష లేదు అన్నమాట. అర్థమైందా? పాపం వల్ల వచ్చే శిక్ష లేదు. ఎందుకని? మనం అనుభవించాల్సిన శిక్షణ ఆయన అనుభవించాడు. అందువల్ల ఆదాము పాపం చేశాడు. ఆదాము ఎలాగైతే పాపం చేశాడో, దేవునికి నియమాన్ని ఎలా మీరాడో, అలాగే దైవ నియమాన్ని మీరిన మనుషులు అందరూ పాపం చేశారు. పాపం చేసిన వాళ్ళందరూ దేవుని దూరం అయిపోయారు, అనగా మరణించారు. మరణించినట్టు వారిని పాపం వాళ్ళ శిక్ష నుండి తప్పించి యేసు ప్రభువారు రోమపత్రిక 5:9-10 దేవునితో సమాధానపరిచారు. అదైందా? ఏం పరచబడ్డారు? దేవునితో సమాధానం ఏర్పరచబడింది అన్నమాట. కాబట్టి ఆదికాండము అనేది గమనించాల్సిన విషయం. ఎందుకయ్యా యేసుక్రీస్తు వారు రావటానికి
అవసరమైన యేసుప్రభు రావాల్సిన అవసరత ఎందుకు అర్థమైందని ఆయన వచ్చిన సంతానంలో అది ఎవరి సంతానం అంటే ఇశ్రాయేల్లోంచి వచ్చాడు ఆయన. ఆ ఇశ్రాయేల్కి మూల పురుషుడు ఎవరు చెప్పేదే ఆది కాండం అన్నమాట. అర్థమైందా? అర్థమలేదు? అంతే కదా. అయితే దేవుని పిల్లలుగా భూమి ఆకాశాలను చేయటంలో ఉద్దేశం అంటే ఆదికి ముందే ఏమన్నా దేవుడు ఏమన్నా ఆలోచన చేశాడంటే చాలా ఆలోచనలు చేశాడు అనమాట. ఏమిటంటే ఎఫెసీ పత్రిక 1:10 అంటే ఆది కాండానికి ముందు దేవుని సంకల్పం ఉంది. అంటే సృష్టికి ముందు అని అర్థం. లేకపోతే జగత్తు పునాది వేయబడక మునుపు, జగత్తుకు ముందే. ఈ మాటలు మనకు ఉంటాయి. ఇది నిత్యత్వం అనగా టైం లేని లోకంలో టైం ప్రారంభమైంది. ఎందుకనంటే మానవుల్ని సృజించిన తర్వాత పాపం చేస్తే పాపానికి విమోచనగా ప్రభువుని యేసుక్రీస్తుని పంపించడం ఎవరెవరి సంతానములు అనేవి చెప్పడం జరిగింది ఆది కాండంలో. అయితే విషయం ఏంటంటే అసలు దేవుడు ఏం సంకల్పించాడో ఒకసారి చూడండి. ఈ సంకల్పాన్ని బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు సమస్తమును ఏకముగా సమకూర్చాలని తనలో తాను నిర్ణయించుకున్నాడంట. తనలో అనేది ఏకత్వం. అర్థమైందా? తనలో అనేది ఏంటి? ఏకత్వం. దేవుడు సర్వ అంతర్వ్యాపి, అలాగే సర్వ సృష్టికర్త, లేదా సర్వాన్ని సృష్టించినటువంటి వాడు, లేకపోతే ఆయన సర్వజ్ఞాని. కాబట్టి ఆయనకి ఎవరో ఆలోచన ఇవ్వలేదు కదా. కాబట్టి తనలో తాను ఆలోచన చేసుకున్నాడు అండి. అదే తిమోతికి రాసిన 2వ పత్రిక 1:9 చదవండి ఒకసారి. దేవుడు జగత్తు ముందు ఏం ఆలోచన చేశాడో చూద్దాం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ, చూడండి, తనలో అనేది స్వకీయ అనేది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఆ మాటలు స్వకీయ సంకల్పం. అర్థమైందా? స్వకీయ సంకల్పం అంటే పథకం. స్వకీయ అంటే సొంతమైన. కాబట్టి దేవుడు భూలోకాన్ని పరలోకాన్ని ఏకం చేయాలనుకున్నాడు యేసుప్రభు ద్వారా. అది ఆయన తనలో నిర్ణయించుకున్నాడు. అర్థమైంది? తన స్వకీయ సంకల్పాన్ని బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది తన కృపను బట్టి మనల్ని రక్షించి పిలిచాడు. కాబట్టి యేసుక్రీస్తు వారి ద్వారా తనతో సమాధానపరచుకోవాలనుకున్నాడు. కారణం మానవుడు పాపం చేస్తాడని తెలుసు దేవునికి. అర్థమైందా? పాపం చేస్తే పరలోకం పోగొట్టుకుంటాడు, అంటే నిత్యత్వం పోగొట్టుకుంటాడు. నిత్యత్వాన్ని మరలా యేసుప్రభు ద్వారా ఇవ్వాలని దేవుడు నిర్ణయించుకుని స్వకీయ సంకల్పం చేశాడనమాట. అందుకనే పేతురు రాసిన 1వ పత్రిక 1:21 జగత్తు పునాది వేయబడకునిపై ఆయన నియమించబడ్డాడు అనమాట. జగత్తు పునాది అంటే ఇది ఆది కాండం 1వ అధ్యాయం లేనప్పుడు, అంటే ఆది కాండం 1వ అధ్యాయంలో దేవుడు సృష్టి చేయలేనప్పుడు అనమాట. జగత్తు పునాది వేయబడకునిపై ఆయన నియమించబడ్డాడు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎందుకు? పాప విమోచన కొరకు. అర్థమైందని యేసుక్రీస్తు వారు నియమించబడేందుకు పితృపారమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్టుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన అనగా నిర్దోషం నిష్కలంకమైన గొర్రెపిల్ల యొక్క క్రీస్తు యొక్క రక్తం చేత మీరు విమోచించబడ్డారు. ఆయన జగత్తుకు ముందే నియమించబడ్డాడు అన్నమాట. దేవుడు సంకల్పించాడు మానవుల్ని తన స్వరూపంలో చేసుకోవాలని. వారు పాపం చేసినప్పుడు యేసుప్రభు ద్వారా సమాధానపరచుకోవాలనుకున్నాడు దేవుడు. అది జగత్తుకు ముందు. పరలోకాన్ని భూలోకాన్ని ఏకం చేయాలనుకున్నాడు యేసుప్రభు వారు. అంటే ఎలాగా? యేసుప్రభు రక్తం ద్వారా.
అదే కొలసి పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనంలో చెప్తారు, చూడండి ఒకసారి. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనం. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని, అదిగోండి, శిలువ రక్తం చేత సంధి అంటే నిబంధన, సమాధానం, క్షమించండి, సంధి చేయటం, సమాధానం చేయటం. శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా అంటే యేసుక్రీస్తు వారి ద్వారా సమస్తాన్ని, అవి భూలోకమందు ఉన్నాను పరలోకమందు ఉన్నాను, వాటన్నిటినీ ఆయనతో ఏం చేయాలనుకున్నాడు? సమాధానపరచుకోవాలనుకున్నాడు అన్నమాట. అది తండ్రికి అభీష్టమైందన్నాడు. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడకున్నాం. అర్థమైందా? ఎఫెసు పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనంలో, ఎట్లనగా తన ప్రియుని యందు తనకు ఉచితముగా అనుగ్రహించిన తన కృపామహిమ కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం, అది దేవుని సంకల్పం అంటే తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనం తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండాలని అది అండర్లైన్ చేయండి. జగత్తు పునాది వేయబడకమునుపే, ఆ మాట ఒక్క మాట అండర్లైన్ చేస్తే సృష్టింపబడక ముందు ఆయనకు ఒక సంకల్పం ఉందనేది అర్థమవుతుంది అన్నమాట. ఏంటయ్యా అంటే యేసుప్రభు ద్వారా సమాధానపరచుకోవటం, యేసుక్రీస్తు వారి ద్వారా కుమారులుగా స్వీకరించటం. అర్థమైందా? కాబట్టి దేవుని పిల్లలుగా సృష్టి చేయటం అంటే సృష్టి చేయటం, మానవులు నిర్మాణం చేయటం, ఇవంతా కూడా దేవుడు సంకల్పించినవే. పాపం చేసినప్పుడు మానవుని విడిపించాలని కూడా సంకల్పించిన దేవుడే. ఆ సంకల్పాన్ని బట్టి జగత్తు పునాది వేయబడకునుపే దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా ఆ కుమారులుగా స్వీకరించాలని నిర్ణయం చేసుకున్నాడు అన్నమాట. కాబట్టి సంకల్పం చేశాడు. సంకల్పం అనేది చేసిన తర్వాత యేసుప్రభు రాకడ వరకు ఆయన సృష్టి అంతా కూడా ఆయనకు తెలుసు. రెండవ రాకడ వరకు ఏం జరుగుతుందో తెలుసు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటించబడింది, కానీ వారిని వినిన వారితో విశ్వాసంతో కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైంది కాగా జాగ్రత్త పెట్టుకోండి. జగత్తు పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ ఎక్కడ? ఆయన సంకల్పంలో. దేవునికి ఏం తెలుసు? భవిష్యత్తు అంతా తెలుసా తెలీదా? తెలుసు. ఇప్పుడు కార్యాలన్నీ ఎప్పుడు సంపూర్తి అయిపోయినాయి? ఆయనకి సృష్టి ప్రారంభించినప్పుడే అర్థమైంది. ఆయన కార్యాలన్నీ ఆయన దృష్టిలో ఏమైపోయినాయి? సంపూర్తి అయిపోయినాయి. అయితే జరగవలసిన ఏర్పాటును బట్టి అంటే చేయటం, అంటే దేవుడు స్వతంత్రంగా చేయటం అన్నీ కూడా జరిగించాలి కాబట్టి దేవుడు ఏం చేశాడనమాట? సృష్టిని నిర్మాణం చేశాడనమాట. కాబట్టి దేవుని సంకల్పం ఆది కాండానికి ముందు ఏం తెలియాలా? దేవుని సంకల్పం తెలియాలి. ఏంటి దేవుని సంకల్పం? యేసుక్రీస్తు వారి ద్వారా కుమారులుగా స్వీకరించుకోవటం, యేసుక్రీస్తు వారి ద్వారా సమాధానపరచుకోవటం, యేసుక్రీస్తు వారి ద్వారా భూలోకాన్ని పరలోకాన్ని ఏకం చేయటం. ఈ యొక్క అమూల్యమైన సంకల్పం, అలాగే ఆయన స్వకీయ సంకల్పం అనేది దేవుడే చేశాడనమాట. అందుకనే దేవుని సంకల్పం అనే మాట వాడతాం అన్నమాట. గ్రంథంలో వాడబడింది దేవుని సంకల్పం. అర్థమైందా? ఎవరి సంకల్పం? దేవుని సంకల్పం. సంకల్పం అంటే పథకం, ప్లాను. అర్థమైందా? కాబట్టి దేవుడు సంకల్పించిన దాన్ని బట్టి ఆ సృష్టి సంబంధించిన కార్యక్రమాలు, అదే సృష్టి, మానవ నిర్మాణం, మానవుడు స్వతంత్రంగా చేస్తే వాళ్ళని పాపం చేయటం ఇవన్నీ జరిగినాయి అన్నమాట. అర్థమైందా? అర్థమలేదు. అదే కాబట్టి ఆది కాండం అనేది అనగా ఆరంభాల గ్రంథం అని చెప్పడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే ధర్మశాస్త్రానికి పరిచయాన్ని ఇస్తుంది. అంత మాత్రమే కాకుండా ఇశ్రాయేల్ మూల పురుషుణ్ణి, ఇశ్రాయేల్ నుంచి వచ్చిన ఇశ్రాయేళ్ళు
అలాగే పాపం అనేది ఎలా వచ్చింది, మానవులు ఎలా సృష్టించబడ్డాడు, సృష్టి ఎలా వచ్చింది, అపవాది ఆరంభం ఎక్కడ, ఇవన్నిటినీ కూడా అన్నిటి ఆరంభాన్ని తెలియజేసేది ఆదికాండం. అయితే ఆదికాండానికంటే అనగా ఆ సృష్టి కంటే ముందు దేవుడు సంకల్పం కూడా ఉందని మనకు అపోస్తుల యొక్క బోధలో తెలియచేయడం జరిగిందనమాట. కాబట్టి అపోస్తుల బోధ నుంచి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, అపోస్తులు బోధించిన బోధలోకి వచ్చాం మనం. ముందు ఆదికాండం చదవలేదు మనం, గుర్తుపెట్టుకోండి. ముందు మనకి ఏమైనా పడింది, దేవుడు ఉన్నాడు, ఆయన క్రీస్తు ద్వారా రక్షణ, అంతేనా? కాబట్టి మనం ఏమయ్యాం? క్రైస్తవులం అయ్యాం. మనకు ఆదికాండం తెలుసా? తెలియదు. కాబట్టి క్రైస్తవులు ఎందుకు అయ్యాం? మనకు రేపొద్దున అనగా పాపక్షమాపణ ఉందని, దేవుడు ఉన్నాడని నమ్మి యేసు దేవుని కుమారుడని విశ్వసించి రక్షించబడ్డాం అనమాట. రక్షించబడిన మనకి కానీ ఇశ్రాయేల్కి కానీ ఎందుకు ఆదికాండాన్ని రాయించాలని అంటే, అసలు మన సృష్టి, మన ఆరంభం, అలాగే పాపం యొక్క ఆరంభం, ఇవన్నిటిని కూడా ఇశ్రాయేల్ యొక్క మూలం, అలాగే క్రీస్తు రావాల్సిన అవసరం, ఇవన్నీ తెలియజేసేయడానికి సంబంధించింది ఆదికాండం. కాబట్టి మనం క్రైస్తవులు అయిన తర్వాత ఆదికాండం చదవాలి కదా. క్రైస్తవులు అయిన తర్వాత కదా ఆదికాండం చదవం, లేదా ఆదికాండం చదివి క్రైస్తవులు అయ్యామా? క్రైస్తవులు అయ్యాక ఆదికాండం చదవం. శాస్త్రవేత్తలు క్రైస్తవులు అవ్వకుండా ఆదికాండం చదువుతారు. 4వ దినాన్ని సూర్యుడు చేశాడంటే వాళ్ళకి అభ్యంతరమే కదా, అవునా కదా? వాళ్ళు దేవుని సంకల్పంలోకి వచ్చి ఆలోచన చేశారనుకోండి, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. కానీ డైరెక్ట్గా ఆదికాండం చదివితే ఒక శాస్త్రవేత్తకి ఏం తెలుస్తుంది? రే ఒక దినం ఏర్పడాలంటే సూర్యుడు లేకుండా ఏర్పడితే ఇక మత గ్రంథం ఇది. అలా పోయారు వాళ్ళు. పొద్దున్న గ్రంథం అర్థం అవ్వలేని వాళ్ళు ఎలా పోయారో చాలామంది ఈ శాస్త్రవేత్తలు అనేవాళ్ళు సింపుల్గా క్రైస్తవులు అయితే దేవుని సంకల్పం తెలుస్తుంది. దేవుని సంకల్పం దేవుని యొక్క ఔన్నత్యము, ఆయన యొక్క సృష్టిలో ఆయన జరిగించిన ఆశ్చర్య కార్యాలు ఇవన్నీ అర్థమైతే అర్థమైందా? సృష్టి అంటే 4వ దినాన ఈ క్రమాన్ని నడిపించడానికి చేసినప్పుడు ఆశ్చర్యపోవడానికి అంత అవసరం లేదు. వాళ్ళకి ఆశ్చర్యపోరు అన్నమాట. కారణం ఏంటి? ఎందుకు ఆశ్చర్యపోరు అని అంటే, దేవుడు సృష్టిని ముందుకు నడిపించగలడు, వెనక్కి నడిపించగలడు. అవసరమైతే ఒక సూర్యుని ఒక రోజల్లా ఆపేయగలడు. అది దేవుని యొక్క సర్వశక్తి. దేవుని యొక్క సర్వశక్తి తెలియని వాడు ఆదికాండం చదివితే 1వ అధ్యాయము, ఆ 1వ అధ్యాయం చదివేసి పక్కనెట్టేస్తాడనమాట. కానీ క్రైస్తవుడు అయిన తర్వాత ఆదికాండం 1వ అధ్యాయం చదివితే ఆయనకు అనుమానం రాదు. ఎందుకు అనుమానం రాదు? దేవుడు సర్వశక్తిమంతుడు. అర్థమైందా? ఎప్పుడు ఏదైనా చేయగలిగి నడిపించగలిగిన వాడు. ఏదైనా సరే సృష్టిని అవసరమైతే ఒక రోజు ఆపేయగలడు. అంటే ఒకనాడు ఒక దినాన్ని సూర్యుని ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండమన్నాడు. అది యోషకర్మ 10వ అధ్యాయంలో కదా. సూర్యుడు అయ్యాలో నువ్వు నెల, చంద్రుడే నువ్వు అయ్యాలో, సూర్యుడే నువ్వు గివ్యంలో అని అన్నాడు కదా. మరి దేవుడు సృష్టి, అలాగే ఇజ్గే కాలంలో గడియారం ఏమైంది అంటే కాలాన్ని దేవుడు ముందుకు నడిపించగలడు, వెనక్కి నడిపించగలడు, ఆపేయగలడు. అలాంటి సర్వశక్తుని అంగీకరించిన తర్వాత ఆదికాండం చదవాలి. అంటే దేవుడు ఉన్నాడని నమ్మి, దేవుడు ఎంత సర్వశక్తివంతుడో నమ్మితే అప్పుడు మనం ఆదికాండం 1వ అధ్యాయం చదివితే మనకు అసలు అనుమానం అనేది కానీ లేకపోతే ప్రశ్న అనేది రాదన్నమాట. లేకపోతే మీరు నన్ను ఎన్ని ప్రశ్నలు చేస్తారో మీకు ఆ విషయం కూడా తెలియకపోతే, అవునా? అలా ప్రతి పుస్తకాన్ని దేవుడు అర్థమయ్యేలాగా రాయించాడు. అయితే మనం మన జ్ఞానంతో ప్రశ్నలు అడుగుతాం. అర్థమైందండి? మన జ్ఞానంతో ప్రశ్నలు అడగడం వల్ల మనకు కొన్ని ప్రశ్నలకి సమాధానాలు రాక దాన్ని అలాగే అనుమానంగా పెట్టుకుని ఎంతమందిని అడిగినా తీరక తృప్తి లేక, అర్థమైందా, అలా కొనసాగుతూ ఉండవు అన్నమాట. అయితే గ్రంథాన్ని సవివరంగా అనగా దేవుడు సంకల్పించాడు. సంకల్పించిన వాడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు. కాబట్టి ఆయన ప్రారంభం సమస్త ఈ భూమికి పునాదులు వేశాడు కదా. యోబు గ్రంథంలో చెప్పాడు కదా, భూమికి పునాదులు
వేశాడు అనమాట. అంటే సృష్టి అంతటిని కూడా నిర్మాణం చేసి మన ప్రభువుని యేసుక్రీస్తు వారి ద్వారా సమస్తం నిర్వహించి అది జరిగించి అదైన మనల్ని ఆయన స్వరూప పోలికల్లో ఆయన మనల్ని సృజించుకున్నాడు అనమాట. అందువల్ల ఆది కాండం అనేది ఆరంభాలను తెలియజేసేది, అలాగే మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలియజేసింది, మన ప్రభు ఎక్కడి నుంచి ఏ ప్రజల నుంచి వచ్చాడో తెలియజేసింది, ఇశ్రాయేల్ యొక్క మూలం తెలియజేసింది, పాపం అపవాదం అనేవారు ఎక్కడి నుంచి వచ్చారో తెలియపరిచింది ఆది కాండం అన్నమాట. అయితే రాసిన ఆయన ఎవరు? అర్థమైందా? రాసింది ఎవరు? ఆది కాండాన్ని రాసింది ఎవరు? నాలుగో అధ్యాయము లాస్ట్ వచనం చదవండి. ప్రార్థన యెహోవా నామమున ఆరంభించబడింది అన్నాడు అనమాట. ప్రార్థన యెహోవా అనే మాటే తెలియదు వాళ్ళకి. నిర్గమకాండం 6 అధ్యాయం 3వ వచనం. యెహోవా అనే మాట అంటే ఉన్నవాడు అనువాడు అనే మాట వాళ్ళకి తెలియదు. ఎవరికి? ఆది కాండంలో అనగా పితరులకి పితరులకి ఏం తెలియదు? యెహోవా అంటే ఏంటో తెలియదు. కాబట్టి ఇప్పుడు యెహోవా నామమున ఆరంభించబడింది అన్నాడు. అక్కడ 6:3 ఏం చెప్పాడంటే, నేను సర్వశక్తి గల దేవుడని పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకి ఏమయ్యాను? ప్రత్యక్షమయ్యాను అన్నాడు. మరి యెహోవా నామమున ఆరంభించబడిందంటే, అయితే యెహోవా అనే నామం రాయబడిన, యెహోవా నామం అనేది ఇవ్వబడిన అప్పుడు రాయబడిన పుస్తకం అన్నమాట అది. అర్థమైంది? అర్థమలేదు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం అనుకోండి. ఒకసారి చూద్దాం. 17వ వచనం, క్షమించి 16వ వచనమే, 16వ వచనం. వేశ్యతో కలుసుకున్నవాడు ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరగరా? వారిద్దరూ అంటే స్త్రీ పురుషులిద్దరు, వారిద్దరూ ఏక శరీరమై ఉందురని మోషే చెప్తున్నాడు కదా. ఎక్కడ? ఆదికాండం 22:24. అర్థమైందా? కాబట్టి మోషే చెప్తున్నాడు కదా, అర్థమైందండి. మోషే చెప్తున్నాడు కదా అది. అర్థమైందా? అదే లోక 24:44 లోకా సువార్త 24 అధ్యాయం 44 వచనంలో, మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథాల్లోను కీర్తనలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవాలని మీ వద్ద ఉన్నప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. కాబట్టి మోషే ధర్మశాస్త్రంలోను ఎవరి గురించి రాయబడ్డాయంట? యేసుక్రీస్తు వారు రాయించబడ్డాయి. మరి గలతీ పత్రిక 3:16 అబ్రహాం సంతానం క్రీస్తు అని చెప్పడం జరిగింది కదా. అబ్రహాము క్రీస్తు సంతానమైనప్పుడు అబ్రహాముకు వాగ్దానం చేయబడిన ఆయన ఎవరో? 22:10 యేసుక్రీస్తు వారు. నీ సంతానం ద్వారా భూలోక రాజ్యాలను ఆశ్రదింతానని చెప్పింది ఎవరు? దేవుడు. ఎవరిని? యేసుక్రీస్తు, అదే అబ్రహాముతో. ఇప్పుడు ఆది కాండంలో యేసుప్రభు గురించి తెలియజేసింది, యేసుప్రభు గురించి తెలియజేశారనమాట. అది రాసింది ఎవరో? మోషే అన్నమాట. యోహాను సువార్త 5వ అధ్యాయంలో కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నా గురించి మోషే రాశారని చెప్పారన్నమాట. 45-46 వచనాలు. మీరు ఆశ్రయిస్తున్న మోషే మీ మీద నేరం మోపును, అతడు నన్ను గూర్చి రాసిన గనక అదనమాట. అతడు నన్ను గూర్చి రాశాను. అర్థమైందండి.
అతడు నన్ను గూర్చి రాశాను అన్నాడు అనమాట. ఎవరి గురించి రాశాడంటే ప్రభు అయిన ఆదికాండం 3:15 కానీ 22:18 కానీ ఈ 2 ప్రవచనాలు కూడా, అలాగే ఆదికాండం 49 అధ్యాయము 10 9-10 కానీ ఈ ప్రవచనాలు యోధాగోత్రంలో యేసుప్రభు జన్మిస్తారని, యోధాగోత్ర సింహం అని అర్థమైందా. ఈ ఆదికాండంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి రాసింది ఎవరన్నమాట? మోషే అనమాట. కాబట్టి ఆదికాండాన్ని రాసింది ఎవరంటే మోషే. అర్థమైందా. ఆయన పితరుల కాలం నాటివాడు కాదు, పితరుల కాలం తర్వాత వచ్చినవాడు. ఇస్రాయేల్ యొక్క అనగా ఐగుప్తు దేశంలో 40 సంవత్సరాలు ఐగుప్తు యొక్క కుమారుడుగా ఐగుప్తు దేశంలో 40 సంవత్సరాలు, మిద్యాన్ దేశంలో 40 సంవత్సరాలు, అర్థమైన ఇస్రాయేల్ నాయకుడిగా 40 సంవత్సరాలు, ఇలా 120 సంవత్సరాలు ఆయన జీవితకాలాన్ని కొనసాగించాడు. అది మనకి ద్వితీయోపదేశకాండం 34 అధ్యాయంలో 120 సంవత్సరాలు ఆయన జీవించి మరణించారని చెప్పడం జరిగింది. అలాగే అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో ముప్పై 34 అధ్యాయం 5వ వచనం ద్వితీయోపదేశకాండం 34 అధ్యాయం 5వ వచనం మోషే మరణం, ఆయన సేవా పరిచర్య అంతా కూడా అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం. స్టెఫను చక్కగా వివరించాడు విషయాల్ని. 7వ అధ్యాయంలో ఆయన 21వ వచనం చెప్పేటప్పుడు, అంటే 20 నుంచి ఆ కాలమందు అంటే 19 చదవాలి, క్షమించి. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయము, తమ శిశువులను బ్రతకనీయకుండా వారిని బయట పారవేయని మన పితరులను బాధ పెట్టాను. ఎవరో పోరో ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్య సుందరుడే, తన తండ్రి అంటే 3 నెలలు పెంచబడెను. తర్వాత అతడు బయట పారవేయబడినప్పుడు పరో కుమార్తె అతను తీసుకుని తన కుమారునిగా పెంచుకొనెను. మోషే ఐగుప్తీయులు సకల విద్యలను అభ్యసించి మాటలందు కార్యములందు ప్రవీణుడై ఉండేనమాట. కాబట్టి సకల విద్యలు అనేవి రాజరికంలోనే ఉంటాయి. ఆ రాజరికంలో దేవుడు నేర్పించి మరలా 40 సంవత్సరాల అనుభవం నేర్పించి మిద్యాను గొర్రెల కాపరిగా, ఆ తర్వాత 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ నాయకుడిగా దేవుడు అవకాశం ఇచ్చాడన్నమాట. అదే చెప్తున్నాడు. ఆ తర్వాత 29వ వచనం, మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాన్ దేశంలో పరదేశంలో అక్కడ 2 కుమారులు కన్ను. 40 ఏండ్లైన పిమ్మట సేనాయి పర్వతానంలో ఒక పొదల అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతను కాకపడాను. అర్థమైందా. 40 ఏండ్లు పరో ఇంట్లో, 40 ఏండ్లు మిద్యాను గొర్రెల కాపరిగా, 40 ఏండ్లు ఇశ్రాయేల్ యొక్క నాయకుడిగా ఆయన పని చేశాడు. అదే పని చేసినప్పుడు ఆయన సకల విద్యలను అభ్యసించాడు. కాబట్టి ఆ విద్యలు అభ్యసించిన ఆయనకి దేవుడు ఏం చేశాడంటే 5 పుస్తకాలు రాసే ఘనత ఆయనకి ఇచ్చాడు అన్నమాట. అర్థమైందా. కాబట్టి ఆదికాండాన్ని మోషే రాశాడంటంలో సందేహపడాల్సిన అవసరం లేదు అన్నమాట. మీకు ఏమైనా సందేహం ఉంటే నన్ను అడగండి. నాకైతే సందేహం లేదు. ఎవరు రాశారని నేను మిమ్మల్ని గుడ్డిగా నమ్మించట్లేదు, నేను గుడ్డిగా చెప్పట్లేదు, అంతే. ఇంకా అనేకమైన రుజువులు ఉన్నాయి కానీ సరిపోతాయి. అర్థమైందా. సరిపోతాయి. కాబట్టి 2500 సంవత్సరాల చరిత్రని మోషే పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి రాశాడనమాట. ఎందుకని మన నాన్న కాలం మనకు చెప్తేనే కానీ మనకు అర్థం అవ్వదు. మన తాతల కాలం మనకు చెప్తేనే కానీ మనకి అర్థం కాదు. అలాంటిది జరిగిపోయిన చరిత్ర, జరగబోయే చరిత్ర, జరుగుతున్న చరిత్రను చెప్పగలిగింది ఎవరైనంటే దేవుడు. యెషయా గ్రంథంలో చెప్తాడు ఆ విషయాన్ని. యెషయా గ్రంథం 41
43వ అధ్యాయము 43వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. సర్వజనులారా అండర్లైన్ చేయండి. అది పూర్వకాలం నుండి జరిగిన ఎవరు చెప్పగలుగుతారండి? అర్థమైందండి. పూర్వకాలం నుండి జరిగిన సంగతులు ఎవరు చెప్పగలుగుతారండి? దేవుడు తప్ప ఎవరు చెప్పలేరు. అర్థమైందా? పూర్వకాలం జరిగిన సంగతులు ఎవరు చెప్పగలుగుతారు? ఎవరు చెప్తారా పూర్వకాలం? నేను చెప్తాను అంటున్నాడు ఆయన దేవుడు. పూర్వకాలం జరిగిన సంగతులు ఎవరు చెప్పారు మోషేకి? అంతే, దేవుని ఆత్మ అనగా దేవుడే తెలియపరిచాడు అన్నమాట. లేకపోతే ఆయనకి ఎలా దాస్తాడు? అర్థమైందా? ఎవరెవరు ఒకరితో ఒకరి తర్వాత చెప్పిన ఎన్ని జ్ఞాపకం ఉంటాయి చెప్పండి? అర్థమైందా? ఎన్ని జ్ఞాపకం ఉంటాయి? చెప్పిన ఎన్ని జ్ఞాపకం ఉంటాయి చెప్పండి? ఏళ్ళ ప్రసంగం మళ్ళీ ఒక నెలలో మర్చిపోతాం. మనకి ఏం జ్ఞాపకం ఉంటుంది? అర్థమైందా? అందువల్ల పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాయబడ్డారు. అందువల్ల పూర్వకాలం సంగతులను ఎవరు చెప్పగలుగుతారు? దేవుడే కదా. భవిష్యత్ సంగతులు ఎవరు చెప్పగలుగుతారు? దేవుడే కదా. మరి దానియేలు గ్రంథంలో భవిష్యత్తు విషయాల్ని ఎవరు చెప్పారు? చూడండి ఒకసారి దానియేలు గ్రంథం 2వ అధ్యాయము. ముప్పై 37వ వచనం. రాజా దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమకు అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు. ఆయన మనుషులు నియమించుటకు స్థలమందును మనుషులనేమి భూజంతువులనేమి ఆకాశ పక్షులనేమి అన్నింటినీ ఆయన తమ చేతికి అప్పగించి ఉన్నాడు. 28వ వచనం కూడా అండర్లైన్ చేయండి. అయితే మర్మాల్ని బయలుపరచగల దేవుడు అక్కడ ఉన్నాడు, పరలోకమందు ఉన్నాడు. అంత్యదినములు ఎందుకు కలగబోదని ఆయన రాజుకు నెబుకద్నెజరుకు తెలియజేశాడు. అదనమాట భవిష్యత్తు తెలియజేశాడు. భవిష్యత్తును తెలియజేశాడు దానియేలు గ్రంథం. అంతే కదా. భవిష్యత్తుని ఏ రాజ్యాలు రాబోతాయో ఆ రాజ్యాల పతనం ఎలాగుంటుందో చెప్పేశాడు ఆయన దానియేలు గ్రంథంలో కదా. మెస్సియా వస్తాడని, మెస్సియా ఎలా ఉంటారో, మెస్సియా ఎందుకు మరణిస్తారో చెప్పేశారు ముందుగానే. ఏది యెషయా గ్రంథంలో. అవునా? మరి జరిగిపోయిందని చెప్పింది ఎవరు? జరిగిపోయింది చెప్పగలిగింది ఎవరు? దేవుడే. జరగబోయి చెప్పేది ఎవరు? దేవుడే అనమాట. అది సర్వజ్ఞానం కలిగినట్టు వాడు. అందుకనే రోమపత్రిక 11వ అధ్యాయంలో ఆయన బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎవరు గ్రహించగలుగుతారు? అర్థమైందా? రోమపత్రిక 11వ అధ్యాయము 33వ వచనం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. గమ్యము మార్గం కదా. అగమ్యములు అంటే తెలియవు. ఎవరు చెప్పాలి? ఆయన చెప్పాలి. ప్రవక్త ద్వారా, కళ ద్వారా. అర్థమైందా? ఆయనే చెప్పాలి. అందుకని యోసేపు అన్నాడు, మర్మములు బయలుపరచగల దేవుడు పరలోకమందు ఉన్నాడని ఆయన కూడా అన్నాడు. యోసేపు అన్నాడా అది కాలంలో? అందువల్ల పూర్వకాల సంగతిని మోసేకి ఎవరు చెప్పారు? దేవుడు చెప్పారు. కొంతమంది ఏమన్నారంటే ఆదాము ఆ కొడుకులు చెప్పొచ్చు. ఆదాము కొడుకులు నోవాకు చెప్పుంటారు. నోవు ఏమో వాళ్ళ కొడుకులు చెప్పుంటాడు. నోవా కొడుకులేమో వాళ్ళకి చెప్పుంటారు. వాళ్ళేమో వీళ్ళకి చెప్పుంటారు అంటే చెప్పుకుంటూ వచ్చారు. అది ఎక్కడ నాకేం కనపడలేదు మరి. అవునా కాదా? అది ఊహ. అదేంటండి? అది ఊహ అంతే. ఆయన అభిప్రాయం అది. ఎవరైతే చెప్పారో ఆయన అభిప్రాయం అది. అలా చెప్పు ఉంటాడు అనుకుంటున్నాడు అనమాట. ఆయన చెప్పు ఉంటే ఎన్ని రాసేస్తాడు? ఆయన ప్రవచనం ఎలా రాస్తాడు చెప్పండి? ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ప్రవచనం ఎలా రాస్తాడు? ఆదికాండం 22:18 ప్రవచనం ఎలా రాస్తాడు? మోషే ప్రవక్త కదా. మోషే ఎవరు? ప్రవక్త అని మనకి ద్వితీయోపదేశకాండం 18:18లో నా వంటి ఒక ప్రవక్త మీ సహోదరులు పుట్టిస్తాడని చెప్పాడు. అవునా? మరి ప్రవక్త కాబట్టి దేవుడు భవిష్యత్తు విషయాలు పలికించడా? అలా అదే ఆధారం ఉంది. అంతేగాని ఆ సంగతిని వీళ్ళు చెప్పుంటాడు, ఈయన సంగతిని చెప్పుంటాడని ఈయన అనుకుంటున్నాడు.
అలాంటివి నమ్మొద్దు. దేవుడు పూర్వకాలం చెప్పగలడు, దేవుడు భవిష్యత్తు చెప్పగలడు. కాబట్టి ఆదికాండం రాయించడంలో కష్టమా దేవుడికి? కష్టమేం కాదు. మానవ జ్ఞానంతో ఆలోచించకూడదు మనం ఎప్పుడు కూడా, అర్థమైందా? కాబట్టి దేవుని పిల్లలుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆదికాండాన్ని దేవుడే రాయించాడంటంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. మోసే చేత రాయించాడంటంలో మరి మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరమేమీ లేదు. కానీ దేవుడు ఆయా కాలంలో ఆయా ప్రవక్తల ద్వారా తన సందేశాన్ని బయలుపాటు చేయించాడు, రాయించాడు. అన్నమాట. అది విషయం. టీ బ్రేక్ ఏమైనా ఉందా? లేకపోతే టీ బ్రేక్ తీసుకోండి. అధ్యాయాలు చదువుతాం అధ్యాయం. అదే మన క్లాస్. అధ్యాయాలు చదవడం అంటే ఒకటి నుంచి కాదు, చెప్పుకుంటూ పోవడమే. మీరు చదువుకోవాలి, లేకపోతే 10 సంవత్సరాలు అడుగుతుంది. వదిలినట్టు చెప్పాలి. విషయం అర్థమైంది కదా? డీటెయిల్స్ సరిపోదా? ఇంత విషయం సరిపోద్దు కదా? అధ్యాయాలు ఏమన్నా చేసుకుంటా